హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వాక్యము. విరిగిన హృదయం గల వానికి యెహోవా ఆసన్నుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు అంటే యెహోవా దగ్గరుంటాడు, యెహోవా పలుకుతారు, యెహోవా సమీపాన ఉంటారు. దేవుడు సమీపాన ఎవరికి? విరిగిన హృదయం గల వారికి. చూడండి, ప్రతి మనిషిలో హృదయం విరిగే పరిస్థితులు వస్తాయి. అంటే కొంతమంది అడిగితే చెప్తుంటారు, నాకు ఆ వ్యక్తి మీద మనసు ఇరిగిపోయింది, ఆ వ్యక్తి పైన నాకు మనసు లేదు, ఆ వ్యక్తి చేసిన ప్రవర్తన వల్ల, ఆ వ్యక్తి చూపించినటువంటి ఆ యొక్క ప్రవర్తనను బట్టించి నా మనసు ఇరిగిపోయింది, నాకు అతని పట్ల ఆమె పట్ల ప్రేమ లేదు, నాకు వాళ్ళు చేసిన దాన్ని బట్టించి నా మనసు ఇరిగిపోయింది, నన్ను వారు బాధించిన దాన్ని బట్టించి నా మనసు ఇరిగిపోయింది, వారు నన్ను కఠినముగా చూసిన దాన్ని బట్టించి నా మనసు ఇరిగిపోయింది. ఇలా మనుషుల వల్ల హృదయం విరిగిపోయే పరిస్థితి వస్తుంది. మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క అంటే ఒక్కసారి ఒక రకంగా, ఇంకోసారి ఇంకో రకంగా, అందరు ఉన్నప్పుడు ఒక రకంగా అలా ప్రవర్తించడం వల్ల విరిగిపోవటం జరుగుతుంది. మనుషుల యొక్క ప్రవర్తన వల్ల హృదయం విరిగిపోతుంది. పరిస్థితులను బట్టించి మనసు ఇరిగిపోతుంది, హృదయం విరిగిపోతుంది. అంతేకాదు, ఫెయిల్యూర్స్ని బట్టి కూడా హృదయం విరిగిపోతుంది. ప్రతిసారి చేయాలనుకున్న ప్రతిసారి అపజయ పాలైనప్పుడు కూడా మనసు ఇరిగిపోతుంది. అంటే లైఫ్ పట్ల ఒక ఆశ అనేది కోల్పోతారు, మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోతారు. ఇంకా ఆ రకంగా హృదయం విరిగిపోయి వేదనతో, బాధతో, ఒంటరితనముతో, నిరాశతో ఉన్నటువంటి ఆ హృదయాలకి దేవుడు యెహోవా సమీపాన ఉండే దేవుడుగా ఉంటున్నాడు, ఆసన్నుడుగా ఉండే దేవుడు అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఎవ్వరు చేయలేని సహాయము యేసయ్య చేస్తారు. మనుషులు ఎవ్వరు అందించని ఓదార్పు, ఆదరణ మీకు అందిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అంటే సజీవుడుగా, సంచరిస్తున్నవాడుగా, సమీపాన ఉండే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నలిగిన హృదయము, విరిగిన హృదయాలకు దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు. కాబట్టి నిరాశలు, నిరుసృహలు ఇవన్నీ మానేసి దేవుడు నాకు సమీపాన ఉన్నాడు, నేను ఆయన ద్వారా ఆదరణ, ఆయన ద్వారా ఆలోచన, ఆయన ద్వారా నెమ్మది, ఇవన్నీ నేను పొందుకోవాలి అనేటువంటి మనసు, హృదయం కలిగి ముందుకెళ్తే దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల చేస్తాడు. విశ్వాసం పెరుగుతుంది. మనుషులు మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు. ఈ రోజున ఫెయిల్యూర్ బ్రతుకు రేపొద్దున సక్సెస్ బ్రతుకు అవ్వచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైతే, యేసయ్య అయితే ఈ విరిగినప్పుడు మనుషులు, పరిస్థితులు, అపజయాలు ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గర ఉన్నావు అంటే అవన్నిటిని కూడా మార్చి నీ చేతికి అందించగల గొప్ప శక్తిమంతుడు ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మారని దేవుడు. కాబట్టి ఆయనను ఆనుకొని ఉండాలి. పరిస్థితులు ఏవైనప్పటికీ విరిగిన హృదయం కలిగిన వాళ్ళకి సమీపాన ఉంటాడు. కాబట్టి పరిస్థితులు బాగుంటేనే దేవుని దగ్గర ఉంటాము, అన్ని ఆశీర్వాదాలు వస్తేనే దేవుని దగ్గర ఉంటాము అనేది కాకుండా విరిగిన హృదయాలకు సమీపాన ఉంటాడు. మీ యొక్క బాధ చెప్పుకోవడానికి ఆయన సమీపాన ఉంటాడు. మీకు ప్రతి విషయాల్లో సహాయం చేయడానికి ఆయన సమీపాన ఉంటాడు. కాబట్టి మనుషుల మీద ఆధారపడద్దు, పరిస్థితులను చూసి కృంగిపోవద్దు, అపజయాలను చూసి వెనుకంజ వేయొద్దు. ప్రభు గొప్పవాడు, ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు, మీతో ఉన్నాడు, ఆసన్నుడుగా ఉన్నాడు. ప్రతి విషయాల్లో ఆయన మీకు సహాయం చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విరిగిన హృదయం ఉందా? ఎప్పుడు ఎంజాయ్మెంట్లు, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్లు, ఎప్పుడు ఆనందాలు, ఎప్పుడు సంతోషాలు, ఎప్పుడు తిని తాగి తిరుగుడు, ఆ ఎంజాయ్మెంట్లతో ఉంటే
హృదయం విరిగిన హృదయమేనా? విరిగిన హృదయం అంటే వాక్య ప్రకారం బ్రతుకుతూ అన్ని పరిస్థితుల్లో వాక్యాన్ని పట్టుకొని యేసే మాదిరిగా బతకాలని, యేసయ్యను పోలి నడుచుకోవాలని ఆ యొక్క మార్గంలో వచ్చే పోరాటము కోసము హృదయమును విరగొట్టుకుంటా ఉంటారు. హృదయం విరిగిన హృదయంగా ఉండిపోతుంది. కాంప్రమైజ్ అవ్వడం ఈజీ, కానీ కాంప్రమైజ్ కాకుండా, పాపమునకు కాంప్రమైజ్ కాకుండా, లోక సంబంధమైన వాటికి కాంప్రమైజ్ కాకుండా, పారంపర్యాచారాలకు కాంప్రమైజ్ కాకుండా ఒక పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు అనేక మాటలు, అనేక బాధలు, ఒంటరితనం, ఫెయిల్యూర్స్, ఇవన్నింటిలో మనసు విరిగిపోతుంది, హృదయం విరిగిపోతుంది. అయితే దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మీకు సమీపాన ఉంటాడు. విరిగిన హృదయాలకు సమీపాన ఉంటాడు. మొరపెట్టండి, ప్రభుతో గడపండి, ప్రభు మాట వినండి, ప్రభు ఆలోచన ప్రకారం నడవండి. దేవుడు గొప్ప దీవెన మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకునే శనికి వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాల్లో ఇచ్చి. విరిగిన హృదయాలు నాయనా ఎంత బాధతో ఉంటాయో, ఎంత కృంగిపోయి ఉంటాయో మీరు ఎరిగిన దేవుడు కాబట్టి, విరిగిన హృదయాలతో ఎవరైతే మోకాలు వేస్తారో వారికి సమీపా నుండి వారికి సమాధానం ఇచ్చి గొప్పగా వారిని నడిపించే దేవుడు, సరిచేసి బలపరిచి భద్రపరిచే దేవుడు, నమ్మి విశ్వసించి ముందుకు సాగే కృప విన్నవారికి అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.